హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో షెకోడీలని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో సూపర్గా ఉంటాయండి. అండ్ మనం ఈవినింగ్ టైంలో టీలో పోసుకొని టీ తాగుతూ తింటున్నా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో నూనెనైనా వేయచ్చు, ఏదేసినా పర్వాలేదు. నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ పిండిని తీసుకున్నాను, అందుకోసమే 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత పిండి తీసుకుంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మనకి మగ్గినప్పుడే పిండిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేవి బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నేను బియ్యపిండి 1 గ్లాస్, అలాగే మైదా పిండి 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం మైదా పిండి అయినా మొత్తం బియ్యపిండి అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కలిపి చేస్తున్నాను, చాలా బాగుంటాయి అని చెప్పేసి. సో ముందుగా నేను ఫస్ట్ 1 గ్లాసు బియ్యపిండిని పోసుకుంటున్నాను. ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. దాని తర్వాత మైదా పిండిని కూడా పోసుకొని ఈ విధంగా స్టవ్ అనేది సిమ్లోకి టర్న్ చేసి ఈ విధంగా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఇది కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు 5 మినిట్స్ వరకు ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా చేతులకి కొంచెం వాటర్ ఈ విధంగా చల్లుకుంటూ ఈ పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కాలినట్టుగా ఉంటుంది, అయినా సరే మనం వేడి వీధినే బాగా పిండిని కలుపుకోవాలి. పిండి కనుక చల్లారినట్లయితే మనకి ముద్ద కలపడానికి రాదు. సో అందుకోసమే వాటర్ని ఈ విధంగా తడి చేసుకుంటూ స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ని కొంచెం ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద కలిపిన తర్వాత కొంచెం పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని మరో పక్కన ప్లేట్తో ఈ పిండినంతా కూడా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని ఒక పీట పైన కానీ, బండ పైన కానీ, చెక్క పైన కానీ దేని మీదైనా సరే ఈ విధంగా మనం పిండిని రోల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అచ్చం మనం షెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాం సో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అది దాని సైజ్ వచ్చేంత వరకు ఇలాగే రోల్ చేస్తూ ఉండాలి. ఫైనల్లీ మనకి షెకోడీ సైజ్ వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా చుట్టుకొని కట్ చేసుకోవడమే. షెకోడీలాగా చుట్టుకోవడం, మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చుట్టేసుకొని కట్ చేసుకోవడమే అండి, అంతే సింపుల్. ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే చేసుకుంటూ కట్ చేసుకోవాలి. లేదు అంటే అప్పడాలు చేసే మిషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టైనా ఒత్తుకొని ఈ విధంగా చుట్టేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ షెకోడీలు అన్నీ కూడా ఈ విధంగా చుట్టేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న షెకోడీలన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వకపోతే షెకోడీలు అనేవి కొంచెం మెత్తగా వచ్చినట్లు అవుతాయి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ షెకోడీలను ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. అలా అయితేనే షెకోడీలు అన్నీ కూడా బాగా కాలుతాయి, బాగా క్రిస్పీగా వస్తాయి, మంచిగా గుళ్ళగా మంచిగా వస్తాయి. తింటుంటే చాలా బాగుంటుంది. మనకి ఫైనల్లీ షెకోడీల కలరు బాగా షెకోడీలు మొత్తం ప్రిపేర్ అయ్యాయి అంటే అర్థం
పొంగు అనేది ఉండదు. పొంగంతా పోయిందంటే చెకోడీలు మంచిగా రెడీ అయినట్లే. ఈ విధంగా గరిటెతో ఆయిల్ని రిమూవ్ చేసి ఈ విధంగా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఇలా బియ్యపిండి మైదాపిండి కలిపి చేసే చెకోడీలు బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. వీటన్నిటిని కూడా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే పిల్లలకి రోజు స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు. మనం ఈవినింగ్ టైమ్స్లో తినొచ్చు. చూడండి విధంగా ఒకటి ఎంత గుల్లగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఈ విధంగా చాలా చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక్కసారి ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.